యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మైసమ్మ దేవాలయంలో 19వ వార్షికోత్సవ బోనాల ఉత్సవాల సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కీలక వ్యాఖ్యలను చేశారు. ఎంపీ టికెట్ వచ్చిన రోజు మైసమ్మ తల్లి దీవెనలు తీసుకుని ఘన విజయం సాధించానని అన్నారు. ఈ బోనాల ఉత్సవాలకు రావడం సంతోషంగా ఉందని, అమ్మవారు స్వయంగా నన్ను పిలిపించుకున్నట్లుగా భావిస్తున్నానని అన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని కొనియాడారు. ఆ అమ్మవారే నన్ను పిలిపించుకున్నట్టుగా భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడికి పిలవడం, నేను రావడం, అలాగే రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రభుత్వం 6 నెలల్లో ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ ముందుకు పోతుంది. ఈరోజు అమ్మవారిని ఆశీర్వాదం తీసుకుంటూ అమ్మవారికి ఒకటే కోరుకోవడం జరిగింది. రానున్న 5 సంవత్సరాలు తెలంగాణలో మొట్టమొదటిసారిగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా ముందుకు సాగుతూ ఇక్కడ మా అన్న రాజగోపాల్ రెడ్డి అన్న, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, అక్కడ మన రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మంచి పాలన అందించే ధైర్యం, పాలన అందించే విధంగా అన్ని కలిసి రావాలని చెప్పి ఇవాళ అమ్మవారిని కోరుకోవడం జరిగింది.